ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు నివసించేవి. ఆ అడవికి ఎన్నో సంవత్సరాలుగా ఒకే రాజుండేవాడు, సింహం. సింహం బలవంతుడు, అందుకే అన్ని జంతువులు దానిని భయపడి రాజుగా ఒప్పుకున్నాయి. కాని కాలం మారింది. ఒకరోజు అడవిలోని తెలివైన జంతువులు సమావేశం పెట్టాయి. ఎందుకు ఎప్పుడూ ఒకే జంతువు రాజు కావాలి? మన అడవిలో కూడా ఎన్నికలు జరిపి ఎవరు మంచిగా పాలిస్తారో వాళ్లను రాజుగా ఎన్నుకుందాం అని. అన్ని జంతువులు ఆ ఆలోచనకి అంగీకరించాయి. ఆ జంతువుల మాటలను చాటుగా విన్నది. ఈ వార్త విన్న సింహం కొంచెం ఆలోచనలో పడింది. అయ్యో, ఇప్పటివరకు నేనే రాజుని, ఇప్పుడు ఎన్నికలు పెడితే నేను ఓడిపోతే అని ఆలోచించింది. అప్పుడు సింహం ఒక చతురమైన ప్లాన్ వేసింది. అడవిలోని అన్ని జంతువులను ఒక పెద్ద సభకు పిలిచింది. సింహం వేదికపైకి వెళ్లి గట్టిగా మాట్లాడింది. నా ప్రియమైన అడవి స్నేహితులారా, మీరు నన్ను మళ్లీ రాజుగా ఎన్నుకుంటే నేను ఇకపై మాంసాహారం మానేసి శాకాహారిగా మారిపోతాను అని చెప్పింది. ఈ మాటలు విన్న వెంటనే గొర్రెలు, జింకలు, మేకలు చాలా సంతోషపడ్డాయి. వావ్, సింహం మారిపోతుందట, అయితే ఇక మనకి ఎలాంటి భయం ఉండదు అని అన్నాయి. సింహం మాటలను నమ్మి చాలా జంతువులు దానికి ఓటు వేశాయి. ఎన్నికల రోజు వచ్చింది. జంతువులు అన్నీ వెళ్లి సింహానికి ఓటు వేశాయి. ఫలితాలు ప్రకటించారు. సింహం భారీ మెజారిటీతో గెలిచింది. అన్ని జంతువులు చప్పట్లు కొట్టాయి. కాని కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం అడవిలో పెద్ద అరుపులు వినిపించాయి. అన్ని జంతువులు చూసేసరికి సింహం ఒక జింకను వేటాడుతోంది. జంతువులు ఆశ్చర్యంతో అడిగాయి, అయ్యో, మీరు శాకాహారిగా మారుతానని హామీ ఇచ్చారు కదా? అప్పుడు సింహం నవ్వుతూ చెప్పింది, అది ఎన్నికల హామీ మాత్రమే, రాజు అయ్యాక నా స్వభావం మారదు అని చెప్పి అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడొక వృద్ధ తాబేలు మెల్లగా అన్నది, హామీలను కాదు, వారి స్వభావాన్ని చూసి నాయకుడిని ఎన్నుకోవాలి. ఈ కథ ద్వారా తెలుసుకునే నీతి ఏమిటంటే, స్వభావానికి విరుద్ధమైన హామీలను నమ్మితే మోసపోవడం ఖాయం. ఇలాంటి మరికొన్ని కథలు వినాలి అనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.